పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రీస్తు ద్వారా ఐక్యత. కొమ్మలు వేరైన చెట్టు ఒకటే, భాషలు వేరైన భావం ఒకటే, పాఠశాలలు వేరైన పాఠం ఒకటే, ప్రేమికులు వేరైన హృదయం ఒకటే, మానవులు వేరైన ఐక్యత ఒక్కటే. ఇదే ఈనాడు యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21 నుండి 22 వచనాలలో చూసినట్లయితే క్రీస్తు ప్రార్థించిన విధానం. తండ్రి, నా ప్రార్థన ద్వారా వారిని మనలని ఒకటిగా ఐక్యముగా నుండనిమ్మో. అవును ప్రియులారా, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే 3 కార్యములైన దేవునికి ఇష్టం. మొదటిది సోదరులు ఐకమత్యంగా జీవించుట, ఇరుగు పొరుగు వారు స్నేహంగా జీవించుట, భార్యాభర్తలు పొందికగా జీవించుట. ఈనాడు నానాటికి సమాజంలో ఐక్యత చెడిపోతుంది. ఇంగ్లీష్లో చెప్తాడు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే కలదు సుఖం. ఐక్యత కనబడడం లేదు. మనుషులలో మానవత్వం కరువైపోతుంది. ఐక్యత లేనందువలన మనం పాడైపోతున్నాం ప్రియులారా. మనం చిన్నప్పుడు చదువుకున్న కథ, పాఠ్యపుస్తకంలో కథ, 7 ఆవులు కలిసి వెళ్ళి అడవిలో సురక్షితంగా మేసేయి. కానీ ఆ సురక్షితంగా ఉన్న ఆవులను చూసి పులి ఏమీ చేయలేకపోయేది. అందుకొరకే నక్క సహాయం తీసుకొని వాళ్ళ 7 ఆవుల్లో ఉన్న ఐక్యత చెరగొడుతుంది. ఏమనంటే, నీవు వెళ్ళి మాట్లాడు, ఒక్కొక్క ఆవుతో ఒంటరిగా రమ్మను, వాళ్ళు ఎక్కువ గడ్డి తిని చక్కగా బలిసిపోవచ్చు అనుకుంటారు. ఈ నక్క చెప్పిన మాటలు విని 7 ఆవులు కూడా విడిపోతాయి. ఒంటరిగా ఒక్కొక్క ఆవు వెళ్ళి మేయడం మొదలెట్టినప్పుడు ఆ పులి 7 ఆవుల్ని చంపేస్తుంది. ఐక్యత లేనందువలన పడిపోతాము, విడిపోతాము, సంఘాలు దెబ్బతింటాయి, కుటుంబాలు విడిపోతాయి. ఈనాడు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండి అందరూ ఐక్యంగా ఉండేవాళ్ళు. ఈనాడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే ఒంటరి కుటుంబాలు తయారయ్యాయి. యేసు ప్రభు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అంటే ఐక్యంగా ఉండమని. మనమందరము క్రీస్తు శరీరములోని అవయవాలము. కాబట్టి అవయవాలన్నీ కలిసి పనిచేస్తేనే ఆ శరీరము ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఈనాడు మనం ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నామంటే రకరకాల విభేదాలు, రకరకాల విభిన్న మనస్తత్వాలు. కానీ మనమందరము పౌలు గారు ఎబిసీలకు రాసిన లేఖలో చెప్పినట్లుగా ఒకే జ్ఞానస్నానము, ఒకే శరీరము, ఒకే ఆత్మ ద్వారా జ్ఞానస్నానం పొంది ఉన్నాం ప్రియులారా. ఐక్యత కావాలి. ఈనాటి సంఘములోని, సమాజంలోని మనం అనుదినము ఐక్యంగా జీవించడమే ప్రభు కావాలి. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నేను ఎవని యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. మనమందరము కూడా సంఘాలు అభివృద్ధి అవ్వాలని ఆదిమ సంఘం చూసినట్లయితే రొట్టె విరుచుట యందును, అపోస్తుల బోధన యందును, సహవాసమునందును ఐక్యముగా ఉండేవారు ప్రియులారా. అందుకే వారు దినదినము సంఘాల అభివృద్ధి అవ్వగలిగాయి. ఈనాడు మనలో ఐక్యత లేక విభేదాలు ఏర్పడుతున్నాయి. క్రీస్తుని బిడ్డలుగా, క్రీస్తుని శిష్యులుగా మనము ఐక్యతను కోల్పోతున్నామేమో అన్న అనుమానం రోజు రోజుకి రేకెత్తుతుంది. ఎందుకు మనం అభివృద్ధిని సాధించలేకపోతున్నామంటే మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే చేతి వేళ్ళు 5 వేళ్ళు కలిస్తేనే మనం ఆహారాన్ని భుజించగలం. అందులో ఏ వేలు ఒకటి బాగోకపోయినా ఆహారం తినడానికి ఇబ్బందిగా మనకు ఉంటుంది. అదే రీతిగా ఒకే జ్ఞానస్నానం పొందాం, ఒకే ఆత్మను పొందుకున్నాం, ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం. నీవు వేరు, నేను వేరు అంటూ విడిపోతున్నాం. అందుకొరకే మనం అభివృద్ధిని సాధించలేకపోతున్నాం. క్రీస్తు పెక్కు, క్రీస్తు శిరస్సు, ఆయన శరీరములోని మనమందరము అవయవాలుగా ఏ రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నాము. చాలామంది మా సంఘం అభివృద్ధి అవ్వడం లేదు,
లేకపోతే మేము అభివృద్ధి అవ్వడం లేదు అంటారు. కానీ మనమందరం యేసు ప్రభు యోహాను శుభవార్త 17వ అధ్యాయం 21, 22 వచనాల్లో చెప్పినట్లు, నేను వీరి కొరకు ప్రార్థించున్నాను, వీరి బోధన ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించున్నాను, వారిని మనలను ఐక్యముగా ఉండనిమ్మని అడుగుతున్నారు. మనం ఎంతవరకు ఐక్యంగా సువార్తను బోధించగలుగుతున్నాం, ఎంతవరకు ఐక్యంగా ఇతరులకి మనం చూపించుకోగలుగుతున్నాం. వీళ్ళందరూ యేసుక్రీస్తు బిడ్డలు, వీళ్ళందరూ యేసుక్రీస్తు శిష్యులు, వీరందరూ యేసుక్రీస్తు సైనికులు, వీరు ఐక్యంగా ఉన్నారా అని ప్రశ్న ఇతరుల్లో రాకుండా ఉండాలంటే, మనం ఐక్యంగా ఉండాలంటే అది క్రీస్తు ద్వారానే జరుగుతుంది. క్రీస్తు ద్వారా మనమందరం ఐక్యమవుతున్నాం ప్రియులారా. అందుకే ప్రతి ఆదివారం మనమందరం ఏకమవుతున్నాం. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో చెప్తున్నాం, యూదుడని అన్యుడని భేదము లేదు, క్రీస్తుకు అందరూ సమానులే. మనం అందరం ఐక్యంగా ఉందాం, ఐక్యతతో అభివృద్ధిని సాధిందాం, ఐక్యతతో క్రీస్తుని అనుసరిందాం, దేవుని బిడ్డలుగా జీవిందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.